చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 14 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్లోన్ లబ్ధిదారులకు ఏపీ ఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోలేక అప్పు చేసి ఆసుపత్రిలో చికిత్స పొందిన పేదవారు అర్జీలు పెట్టుకోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెంటనే స్పందించి సంబంధిత అధికారులు కుప్పం మున్సిపాలిటీకి మాత్రం 14 మందికి చెక్కులను అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్టర్ ఇన్ఛార్జ్ సత్యేంద్ర శేఖర్, కౌన్సిలర్లు సురేష్, దాము, యువ నాయకుడు హర్షధరం తేజ్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జననాయకుడు కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో విధంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఆయన ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్క అర్జీదారుడు జననాయకుడిలో అర్జీ ఇస్తే వెంటనే దాన్ని స్పందించి రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా ఇమ్మీడియట్గా దానికి రిప్లై చేసి వాళ్ళకి లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చే విధంగా సమస్యలు పరిష్కరించే విధంగా ఈరోజు జననాయకుడి ద్వారా మా నారా చంద్రబాబు నాయుడు గారు అర్జీలు స్వీకరిస్తున్నారు. అందులో భాగంగా చాలా మంది ఆరోగ్యం బాగలేకుండా ఇబ్బంది ఎవరైతే పడ్డారో, హాస్పిటల్ ఖర్చులు ఎవరైతే పెట్టుకుని అప్పుల పాలయ్యారో అలాంటి వారు జననాయకుడి ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి అర్జీ పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు సాయం చేస్తే బాగుంటుందని చెప్పి కోరితే ఇమీడియట్ గా సార్ కూడా ప్రతిసారి కూడా కోట్ల రూపాయల్లో చాలా వరకు ఇచ్చారు. దాంతో భాగంగా ఈ రోజు కూడా సుమారుగా 14,32,263 రూపాయలు ఓన్లీ కుప్పం మున్సిపల్ సంబంధించిన 14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కార్యక్రమానికి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మురత్న సార్ గారు, రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ మన పిఎస్ మురత్న సార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఇక్కడ బూత్ ఇన్ఛార్జులు, యూనిట్ ఇన్ఛార్జులు, క్లస్టర్ ఇన్ఛార్జులు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జననాయకుడిలో పెట్టిన అర్జీలు కానీ పేదవాళ్ళు పెన్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసి 2000 రూపాయలు పెంచిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారిదే. భారతదేశంలో ఎక్కడ కూడా పెన్షన్ అనేది ఇంత భారీ స్థాయిలో పెంచిన రాష్ట్రాలు ఎక్కడా లేదు. అయినప్పటికీ కూడా ఈసారి కూడా 4000 రూపాయలు పెన్షన్ పెంచారు. దాంతో రేపు 1వ తేదీ ఆదివారం వస్తుందని చెప్పి నిరుపేద